హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే మ్యాచ్ ఏంటంటే ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచిన టీం సండే రోజు న్యూజిలాండ్తో ఫైనల్ ఆడబోతుంది అండ్ ఓడిన టీం మాత్రం టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే రెండు టీమ్స్ మీద ప్రెజర్ అయితే ఉంటుంది, ఎందుకంటే రెండు టీమ్స్ వాళ్ళ రెప్యుటేషన్స్ తగ్గట్టు అయితే ఇప్పుడు దాకా ఆడలేదు. సో ఈ సెమీఫైనల్లో ఎలా ఆడబోతుంది అనేది చూడాలి. అండ్ ఈ మ్యాచ్ వాంకడే స్టేడియం ముంబైలో అయితే జరగబోతుంది. ఈ గ్రౌండ్ మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. సో చేజింగ్ చేసే టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ 190 to 200 రన్స్ అయితే కంపల్సరీ కావాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి, ఎందుకంటే ఇది చేజింగ్ గ్రౌండ్ అండ్ స్మాల్ గ్రౌండ్ కూడా. సో చేజింగ్ టీంకి ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అనాలిసిస్ విషయానికి వస్తే ముందుగా ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఈ వరల్డ్ కప్లో టాప్ ఫేవరెట్ టీమ్గా ఎంటర్ అయ్యింది, కానీ ఇప్పుడు దాకా ఆ ఫుల్ పొటెన్షియల్ విన్ అయితే రాలేదు. సో అవన్నీ ఈ సెమీఫైనల్ రావాలని ఇండియన్ టీం కోరుకుంటుంది. అండ్ ఇండియా అయితే ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడింది, అది యూఎస్ఏతో. ఆ మ్యాచ్ కొద్దిగా కష్టపడినా ఇండియానే గెలిచింది. ఇండియన్ టీంలో చాలామంది ప్లేయర్స్కి ఈ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది. మెయిన్గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన హోమ్ గ్రౌండ్ ఇది. అండ్ చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్లో ఎంఎఫ్ రేంజర్స్కి ఆడడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఈ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ కన్నా ఇండియా మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండియా హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది అండ్ ముంబై ఫుల్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకోవాలి. అండ్ మెయిన్గా ఇది సెమీఫైనల్ మ్యాచ్, ఆ ప్రెజర్ కూడా ఉంటుంది. అండ్ ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ కూడా టోర్నమెంట్లో ఫేవరెట్స్గానే బరిలోకి దిగారు, కానీ సెమీస్ వరకు వస్తారా లేదా అనే డౌట్ అయితే ఉండేది. అండ్ ఇంగ్లాండ్ ఈ గ్రౌండ్లో మొత్తం 2 మ్యాచెస్ ఆడారు, ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోయారు. బట్ ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కి మోస్ట్ మ్యాచెస్ గెలిపించింది 2 ప్లేయర్సే, శామ్ కరన్ అండ్ విల్ జాక్స్. హ్యారీ బ్రూక్ కూడా ఒక సెంచరీ కొట్టాడు అండ్ రషీద్ కూడా ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేశాడు. బట్ ఆ మ్యాచ్లో కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. బట్ ఇంగ్లాండ్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఓపెనింగ్ పేర్ బట్లర్ అండ్ సాల్ట్ ఈ వరల్డ్ కప్లో అస్సలు సక్సెస్ అవ్వలేదు. మెయిన్గా బట్లర్ ఈ వరల్డ్ కప్ ఫుల్ ఫ్లాప్ అయ్యాడు. బట్ బట్లర్కి వాంకడే గ్రౌండ్లో చాలా మంచి యావరేజ్ ఉంది అండ్ 100 చేసిన అనుభవం అయితే చాలానే ఉంది. సో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్లో బట్లర్ ఫైర్ అయితే చాలు అని అనుకుంటారు. సో ఇంగ్లాండ్ మీద కూడా సెమీస్ ప్రెజర్ అయితే ఉంటుంది. సోఫార్ ఈ గ్రౌండ్లో 7 మ్యాచెస్ జరిగాయి ఈ వరల్డ్ కప్లో. 4 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిస్తే 3 టైమ్స్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో టాస్ అనేది 2 టీమ్స్కి ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. సో టాస్ గెలిచిన టీం అయితే చేజింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే వాంకడేలో చేజింగ్ సూట్ అవుతుంది. ఈ గ్రౌండ్లో డిఫెండింగ్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 187గా ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 162గా ఉంది. అండ్ వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడే అవకాశం అయితే ఏమాత్రం లేదు. అండ్ లాస్ట్ అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య ఇండియా 7 మ్యాచెస్ గెలిస్తే ఇంగ్లాండ్ 3 మ్యాచెస్ గెలిచింది. అండ్ T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే 5 మ్యాచెస్ జరిగి రెండు టీమ్స్ మధ్య ఇండియా 3 మ్యాచెస్ గెలిస్తే ఇంగ్లాండ్ 2 మ్యాచెస్ గెలిచింది. సో వరల్డ్ కప్స్లో అయితే ఇంగ్లాండ్ ఇండియాకి మంచి కాంపిటీషన్ ఇస్తుందని చెప్పొచ్చు. సో ఇంగ్లాండ్ని ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు టీమిండియా. అండ్ ఇప్పుడు రెండు టీమ్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ముందుగా ఇండియా టీం ఒక చూద్దాం. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా. టీం చేంజెస్ ఏం చేయదని అనిపిస్తుంది, కానీ బ్యాటింగ్లో అయితే ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అండ్ బౌలర్స్ కూడా రన్స్కి అయితే బాగా వెళ్తున్నారు. ఇండియన్ టీం గెలవాలంటే సింపుల్ ప్లాన్స్ ఫాలో అయితే చాలు, ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకూడదు అండ్ ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఆడాలి, బట్ కాషియస్గా కూడా ఆడాలి. అండ్ ఇంగ్లాండ్ టీం ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్. అండ్ ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జాకోబ్ బెథల్, టామ్ బ్యాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియాన్ డాసన్, జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్. అహ్మద్ లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడాడు, కానీ ఈ మ్యాచ్లో ఓవర్టన్ ఆడడమే ఛాన్సెస్ ఎక్కువ. బట్ రెహాన్ అహ్మద్ కనుక ఆడించాలంటే జాకోబ్ బెథల్ ఆర్ లియాన్ డాసన్ ఈ ఇద్దరు ప్లేస్లో ఎవరి ప్లేస్లో అయినా ఆడించవచ్చు. ఇండియన్ టీం నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూస్తే వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ. అండ్ ఇంగ్లాండ్ టీం తరపున జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ అండ్ ఆదిల్ రషీద్. ఈ బ్యాటిల్స్ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఓపెనర్స్ వర్సెస్ ఆర్చర్. సో ఆర్చర్కి అయితే సంజు శాంసన్ మీద మంచి రికార్డ్ ఉంది, బట్ అభిషేక్ శర్మ మీద అంత మంచి రికార్డ్ అయితే లేదు. ప్లస్ వాంకడేలో కూడా అంత మంచి రికార్డ్ లేదు. సో ఆర్చర్ ఇండియన్ ఓపెనర్స్కి ఎలా బౌలింగ్ వేస్తుందని చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి తిలక్ వర్మ వర్సెస్ ఆదిల్ రషీద్. రషీద్ ఇంగ్లాండ్ మెయిన్ స్పిన్నర్, సో మిడిల్ ఓవర్స్లో రన్స్ని చాలా వరకు కట్టడి చేస్తాడని చెప్పొచ్చు అండ్ వికెట్స్ కూడా తీస్తాడు. సో లెఫ్ట్ హ్యాండ్ అయిన తిలక్ వర్మ రషీద్ని అటాక్ చేస్తాడా లేదా సీ ఆఫ్ చేస్తాడని చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి డూబే వర్సెస్ ఓవర్టన్. సో ఇండియన్ ఫినిషర్స్ అయిన హార్దిక్ పాండ్యా అండ్ డూబే ఓవర్టన్ ఎలా జరుగుతుందని చూడాలి. మెయిన్గా డూబే, ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి ఓవర్టన్ మీద అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇప్పటికే T20స్లో 3-4 టైమ్స్ అయితే అవుట్ చేశాడు. సో డూబే ఓవర్టన్ ఒక చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీస్ని ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి జాస్ బట్లర్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. బట్లర్ వరుణ్కి 5 టైమ్స్ అవుట్ అయ్యాడు T20స్లో. సో ఇదైతే వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బట్లర్కి హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా మీద మంచి రికార్డ్ అయితే ఉంది. సో జాస్ బట్లర్ వరుణ్ చక్రవర్తిని ఎలా ఫేస్ చేస్తాడు అనేది చూడాలి.
అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి ఫిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఫిల్ సాల్ట్కి ఇండియన్ బౌలర్స్ అందరి మీద మంచి రికార్డు ఉంది ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్. అండ్ సాల్ట్ అయితే అగ్రెసివ్ బ్యాట్స్మెన్. సో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ వికెట్ ఇస్తాడా లేదా రన్స్ కొడతాడా అనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి విల్ జాక్స్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. సో విల్ జాక్స్ ఫినిషింగ్ రోల్లో ఇంగ్లాండ్కి చాలా మంచి మూమెంటం ఇస్తున్నాడు. సో బుమ్రాని ఎలా ఫేస్ చేస్తాడనేది చూడాలి. అండ్ ఇంకో బ్యాటిల్ కూడా ఉంది, హ్యారీ బ్రూక్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే ఇంకో పెద్ద క్లాష్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్ ఒక విన్నింగ్ ఛాన్స్ విషయానికి వస్తే ఇది హై ప్రెషర్ మ్యాచ్ అండ్ హై క్వాలిటీ మ్యాచ్ కూడా అని చెప్పొచ్చు. సో టాస్ గెలిచి చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ ఎక్కువ. నా ఒపీనియన్లో ఇండియా 55%గా ఉంటే ఇంగ్లాండ్ 45%గా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఫైనల్కి వెళ్తుందంటారా లేదా ఇంగ్లాండ్ అప్సెట్ చేస్తుందా? కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.